ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలిపులి వణికిస్తుంది. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట భారీగా తగ్గుముఖం పడుతున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలు. దీంతో అడవుల జిల్లా మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తూ ఉండటంతో ఉదయం 9 గంటల వరకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 6.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. కొమరం భీం జిల్లా గిన్నెదరిలో 6.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 8.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 9.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో ఉన్న కనిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సుధా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు చలిపురి అయితే వణికిస్తుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా పూర్తిగా మరో కశ్మీరాన్ని కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉదయం 10 గానిదే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బయటికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రి వేళల్లో దాదాపుగా 3 నుంచి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత తగ్గుముఖం పడతా ఉండడంతో ఉదయం వేళ భారీగా పొగమంచు అయితే కురుస్తుంది. 9 అయినా కూడా పొగమంచు దుప్పటి వీడకపోవడంతో అయితే ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఖచ్చితంగా ఉదయం పూట ప్రయాణం చేసే వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాలంటూ కూడా ఆర్టీఓ శాఖ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటా ఉంటే మాత్రం ఆదిలాబాద్ లో ఆర్లిటీలో 6.7, కొమరం జిల్లా గిన్నెదరిలో 6.6, నిర్మల్ జిల్లా పెంబిలో 8.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 9.5 కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే మంచిర్యాల కొమరం జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ గనులకు కూడా పూర్తిగా ఈ చలి తీవ్రతతో అయితే కార్మికుల హాజరు శాతం తగ్గుముఖం పడుతూ ఉండడంతో అయితే సింగరేణికి కోట్లలో నష్టం వాటిల్లే సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఉదయం వేళ బయటికి వెళ్లే ఇటు బయట పనికి వెళ్లే వారు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, చలితోట అయితే పూర్తిగా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఖచ్చితంగా ఇటు స్కూల్ సమయాలు కూడా మార్చాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు చలి తీవ్రత భారీగా పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చలిబారి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్స్, మంకీ క్యాప్స్, రగ్స్ వాడాలంటే చెప్తున్న ఇటు డాక్టర్లు అయితే సూచన చేస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులు కూడా చలిబారి నుండి తమను కాపాడుకోవాలంటూ కూడా డాక్టర్లు అయితే సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు. ఓవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 2-3 రోజుల పాటు ఇవే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చలికి తోడు ఈదురుగాలు వేయడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలు చలికైతే గజగజ వణుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.